హలో గాయస్, నాకు ఈ వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నా ఫోన్లో యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అదేంటి అంటే, మీ యూట్యూబ్ ఛానల్కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి అని చెప్పేసి. దట్స్ మీన్స్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ దుర్గామాత ఫెస్టివల్ అప్పుడు స్టార్ట్ చేసాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ దుర్గామాత ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా. సో సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ విగ్రహం చూడడానికి అని చెప్పేసి అయితే వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి ఈసారి అయితే. సో మాలతి, దుర్గా సాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళైతే మేము దుర్గామాతలు అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్తా అన్నారు, కానీ పండబెట్టి వెళ్ళిపోయారు వాళ్ళే. చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళడానికి కుదరక తీసుకెళ్ళలేదు. బట్ అక్కడైతే చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే ఒక 1.5 అవర్లో విగ్రహం అయితే దొరికింది, ఓకే అయిపోయింది. ఈ ఇయర్ అయితే చాలా టైం పట్టింది. మేము రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేవరకు బిగ్ నైట్ 4 అయిపోయింది. మేము స్టార్ట్ అవ్వడమే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం 10 వరకు, కానీ చాలా టైం పట్టింది. మాతాలు అయితే ఈసారి చాలా పెద్దగా ఉన్నాయి. అంటే మాకు కంఫర్టబుల్గా స్వెటర్లో పట్టే అంత ఉండాలి అనేసి చూడడం అయింది. ఈసారి చాలా మాతాలు అయితే చాలా పెద్దగా చేసిరు. ఇంతకు ముందుకు వినాయకులు ఒక్కటే పెద్దగా అనేసి అనిపించేది. ఈసారి అయితే మాతాలు కూడా చాలా పెద్దగా. నాకైతే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజ్నెస్ ఏమనిపించిందంటే విగ్రహాలు చాలా పెద్దగా అనిపించాయి అనమాట. కానీ చాలా బాగా జరిగింది. ఫైనల్గా అయితే పూజలు అయితే కూర్చున్నామండి. పూజలో కూర్చోడానికి అయితే మాలది మార్నింగ్ 5 o'clock లేపింది. ఇంట్లో అంతా మేము తుడిచి క్లీన్ చేసుకొని రెడీ అయ్యి మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. పూజ అయితే లాస్ట్ డే కూర్చోవడం జరిగింది, కానీ చాలా బాగా జరిగింది పూజ. 9 రోజులు చాలా హ్యాపీ అనిపించింది. అయ్యగారు అయితే దుర్గామాత గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మాత గురించి కానీ బిహైండ్ స్టోరీస్ ఉంటాయి కదా, దేవతల గురించి, వాటి గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఒక మనిషి అనేటోళ్ళు ఎలా ఉండాలి, మాత నిష్టగా ఎలా ఉండాలి ఏంటి అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పూజ ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు 1.5 hour అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ డే పూజలో కూర్చోవడం అయిందనమాట. లాస్ట్ డే పూజలో కూర్చున్నాం కానీ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. పూజ అయితే ఎప్పుడైపోయిందో అర్థం కాకుండా నాకు ఆ స్టోరీస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా నన్ను కూర్చోబెట్టేసినాయి. పూజలు అయితే అందరం అయితే చాలా హ్యాపీగా ఈ నవరాత్రిని కంప్లీట్ చేసుకొని దుర్గామాత ఫెస్టివల్ పూజలు అన్నిటిని అయితే కంప్లీట్ చేసేసాము. అయ్యగారు మాతో షేర్ చేసుకున్న కొన్ని స్టోరీస్ని సంబంధించిన కొన్ని వీడియోలు అయితే పెడుతున్నా చూడండి. ఈ దసరా కంటే ముందు, నవరాత్రుల కంటే ముందు 15 రోజుల నుంచి దీక్ష తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు రోజులో 6 గంటల పూజ ఉంటుంది ఒక్క అమ్మవారికి. మనం గంట సేపు పూజించుకుంటాం కదా, వాళ్ళు రోజులో 6 గంటల పూజ ఉంటుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి వరకు 6 గంటల పూజ ఒక రోజులో ఉంటుంది. వాళ్ళు కేవలం 1 లీటర్ వాటర్ తాగి మాత్రమే ఫాస్టింగ్ చేస్తారు. ఏం తినరు, 2 పూటల్లో 3 పూటలు ఏం తినరు. 1 లీటర్ వాటర్ మాత్రం తాగుతారు. తాగి వాళ్ళ కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటారు. మన ప్రతి ఈ సిద్ధిదాత్రి అమ్మవారు ఏంటిదంటే సిద్ధిని ప్రసాదిస్తుంది. సిద్ధి అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఏ జీవి అయినా మహాగౌరి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారు శివలింగాన్ని తన ఒడిలో పెట్టుకున్నది. అంతకుముందు ఎన్నో కష్టాలు అనుభవించింది. కాళరాత్రిగా ఉద్భవించి మరలా మహాగౌరిగా మారింది. జగన్మాత కూడా మారిపోయింది. మారిపోయిన తర్వాత శివలింగాన్ని ఒడిలో పెట్టుకున్నాక ఆమెకు ఆలోచన వచ్చింది, అసలు ఈ శివుడు ఎవరు, ఈయన కోసం ఎందుకు ఇంత తాపత్రయపడాలి, ఆయన ఎందుకు నా కోసం తాపత్రయపడాలి, అసలు ఈ భక్తులందరూ ఎవరు, నేనెవరు, నా గురించి ఎందుకు తపస్సు చేస్తున్నారు, నన్ను ఎందుకు ఆవాహనం చేస్తున్నారు, నేనెందుకు వాళ్ళకి వరం ఇవ్వాలి, నేనెందుకు వాళ్ళని కాపాడాలి, నేనెందుకు సంహరించాలి అసురులని, వీళ్ళందరూ ఎవరు, నేనెవరు అనే ప్రశ్న అమ్మవారికి వచ్చింది. దానికి ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూ ఎక్కడ దొరకలేదు. దొరకకపోయేసరికి ధ్యానంలో కూర్చున్నది అమ్మవారు. ఇప్పుడు మనం ఒకసారి కళ్ళు మూసుకొని, మీరందరూ కళ్ళు మూసుకొని మీ స్కూల్ని ధ్యానం చేసుకోండి. మీరు చదువుతున్న విద్యాలయాన్ని, స్కూల్ కనిపించిందా? మీకు ఇష్టమైన టీచర్ని ఊహించుకోండి. కనిపించిందా? కళ్ళు తెరవండి ఒకసారి. కనిపించిందా మీకు స్కూల్ టీచర్? ఇష్టమైన టీచర్ ఎవరు లేరా మీకు?
అది ఎట్లా కనిపించింది మనకి? అది చూపించింది ఎవరు? మీ రెండు కళ్ళు ఇక్కడనే ఉన్నాయి కదా, అది చూపించే ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తిని దివ్య దృష్టి అంటాం. ఆ దివ్య దృష్టి స్పష్టం మనం కలగాలంటే మనకి సిద్ధి కలగాలి. ఆ సిద్ధిని దానం చేసేదే ధాత్రి, ఆమెను సిద్ధిధాత్రి అని పిలుస్తాం మనం. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే సిద్ధిని మనం ప్రసాదించాలంటే అమ్మవారు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నాక నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోండి. ప్రతి జీవి పుట్టగానే ఫస్ట్ చేసే పని శ్వాస తీసుకోవటము, చనిపోయే ముందు చివరిగా చేసే పని శ్వాసను వదిలేయటం. శ్వాస తీసుకొని వదిలేయటం మధ్యకాలంలోనే మన జీవితం అంతా ఉంది. చాలా చిన్న జీవితం అనేది. అయితే ఈ శ్వాసలోనే అంత ఉన్నదా అని అమ్మవారు ఆలోచించింది. అలా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ ఏంటంటే కొత్తగా మా చేతులతోటి అమ్మవారి విగ్రహానికి ఇట్లా అభిషేకాలు చేయడము చేపించారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. మనమే అమ్మవారికి అభిషేకాలు చేసి మొత్తం నీట్గా తుడిచేసి అలంకరణ చేసుకొని పూజ ప్రాసెస్కి స్టార్ట్ అవ్వడం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చేస్తున్నంతసేపు ఈ 9 రోజులు ఎందుకు మిస్ అయిపోయా పూజ అనేసి అయితే అనిపించింది. బట్ నాకైతే మంచిగా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో పూజ కంప్లీట్ అయింది. ఒకటి ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి పూజ చేపించడం వల్ల పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి కుదరలేదు. మార్నింగ్ పూట అంతా హెడ్ బాత్ చేయడం అంటే ఇబ్బంది కదా, అందుకనేసి నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళామన్నమాట. టోటల్గా అయితే పూజ కంప్లీట్ అయింది. అమ్మవారికి హారతి ఇస్తుంటే అయితే నాకైతే చాలా చాలా అంటే ఇట్లా వైబ్రేషన్ అయిపోయినా నేనైతే మొత్తం. చాలా మంచిగా హ్యాపీగా అయితే పూజ కంప్లీట్ అయింది. నాకైతే హ్యాపీ. హైగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోహిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కళముల నీరవరాజిత పూజిత కోకిల మంజుల మంజురతే మిలిత మిలింద మనోహర కుంఠిత కంచిత శైల నికుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ హింకణ సంయుత కేలిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే నమస్తే శరణ్యే శివే సానుకంబే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌర్ణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతా మంగళం నరసింహాయ మంగళయంత దేవస్థాని ధర్మాని పదమాన్యాసాన్ దేహనాకం మహిమాన సత్వపూర్వే సాధ్యా సంతి దేవః చతుర్భుజే చంద్రకళావతంసే కుచో నదీ కుంకుమరాగశోర్ణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతా ఓం నమస్తే శరణ్యే శివే సానుకం నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవతాభ్యో నమః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు యథాస్థానం ప్రవేశయామి.